కష్టపడి అక్కడ ప్రొడక్ట్ అంతా అది కంప్లీట్ చేసుకొని, బిల్ చేసి, ఆ వచ్చిన ప్రొడక్ట్ కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని, కాటన్‌లలో నింపేసి, మళ్ళీ దాన్ని ప్యాకింగ్ చేసేసి, నా టూ వీలర్ పైన ముందల 2 కాటాలు, ఎనకాల 2 కాటాలు తాడుతోని కట్టేసి, నేనున్నదే హైట్ తక్కువ. నాకన్నా ముందు 2 కాటాలు పెట్టినప్పుడు రోడ్ సరిగ్గా కనిపియకపోతుండే. ఏదన్నా ఇట్లా టర్నింగ్ వచ్చినంటే కనిపియకపోతే, ఈ మన ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర చాలా సార్లు లారీ కింద పడేటోడిని. చాలా సార్లు స్కిడ్ అయ్యి కింద పడిపోయినా. మధ్యలో పొరపాటున వర్షం వచ్చిందనుకో, వైట్ షర్ట్ ఏసుకొని పోతే, ఆ కాటన్ ఏదైతే కలర్ ఉందో, ఆ కలర్‌కొచ్చేస్తుండే వైట్ షర్ట్ తడిసి. కానీ అట్లాంటి ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా మీకు? ఈరోజు బండ్ల మీద ఎళ్లి మొత్తం ప్రొడక్ట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ ఏం లేదు గదా! నియర్ బై స్టోర్స్ ఎవ్వరికి కావాల్సిన స్టోర్స్ ఉన్నాయి. కర్ణాటక నుంచి డబ్బులు లక్షలలో తీసుకొనొచ్చి, పీవీలు కొట్టి మళ్ళీ బస్‌కేసి పంపియాలి. ఆ బస్ స్టాండ్ ఎగ్జిట్ మీ అందరికి తెలుసు. ఎంజీబీఎస్ ఎగ్జిట్ తెలుసు. లోపలికెళ్ళాలంటే సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ ఎళ్ళాలి. ఈ కార్టన్‌లన్నీ ఆడ ఎత్తుకొని పోయి, ఆడ ఆర్టీసీ డ్రైవర్లుంటారు. ఇప్పుడంటే కార్గో పార్సల్ ఏదో వచ్చింది. అది అఫీషియల్‌గా ఉంటది. కానీ అప్పుడు అట్లా కాదు. డ్రైవర్‌లని బతిమిలాడాలి. సార్ ఏసుకపోండి. ఒక కార్టన్ వాడు 100 అంటే 100, 200 అంటే 200. ఎన్ని కార్టన్‌లు పంపిస్తే అన్ని డబ్బులు. నాకు తెలిసిన 1,00,000, 2,00,000 దానికే పెట్టుంటాం. ఓన్లీ కార్టన్‌లకి. అట్లాంటి ప్రాబ్లమ్ మీకేమన్నా ఉందా? ఈరోజు స్టార్ అయ్యి 6 మంత్స్, 1 ఇయర్ లోపల స్టార్ అయ్యి కార్ తీసుకుంటున్నారు. ప్రెస్టీజ్‌లో. కానీ మేము ఎంటైర్ 8 సంవత్సరాలు మేము కష్టపడి పని చేస్తే, నేను 2 కార్లు చూసిన. 8 సంవత్సరాలు వేరే కంపెనీలో. కానీ ఈరోజు ఎవ్వరు ఇక్కడ ఎన్ని కార్స్ వచ్చినాయి నల్గొండలో? మీకు 20,000 అంటే ఈజీ. 30,000 అంటే ఈజీ వెస్టీలో. రూ. 1,00,000 కూడా ఈజీ. ఈ ప్రాబ్లమ్స్ ఎవరికీ లేవు గదా! మీరు ఇప్పటికే దీనికే నాకదే అనిపిస్తది. సార్ మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మా ప్రాబ్లమ్‌తోని కంపారిజన్ చేస్తే మీ ప్రాబ్లమ్ చాలా తక్కువ. ఏదో 'బావగారు బాగున్నారు' సినిమాల శ్రీహరి పోయి కోట శ్రీనివాసరావు ఏం అడిగినా సరే, "ఏ ఊకో నా ప్రాబ్లమ్ ఉంది. నీ ప్రాబ్లమ్ ఎంత" అన్నట్టు మీరు ఏ ప్రాబ్లమ్ చెప్పినా మాతోని కంపారిజన్ చేసుకోలేరు. మార్కెటింగ్‌లో చాలా కష్టాలుంటాయి. కానీ ఈరోజు వెస్టీజ్ అనేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇది భగవంతుడిచ్చిన ఒక వరం. భూమి మీద చాలామంది ఏందంటే గాడిదై బూడిదై బతుకుతున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేయాలని ఒక ఉద్దేశ్యంతోని, ఆ టైంలో మన ఇండియాకి ఫ్రీడమ్ తీసుకొచ్చిన వ్యక్తి గాంధీజీ. ఇప్పుడు మన లైఫ్‌లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకొచ్చిన వ్యక్తి గౌతమ్ బాలి సార్. నిజంగా ఒక్కొక్క క్షణము తలుచుకుంటుంటే ఈ వెస్టీజ్ లేకపోతే ఏంది పరిస్థితి? ఈరోజు ఆంజనేయులు సార్ గ్రేటు, కింగు, తోపని మీరందరూ చేస్తా ఉన్నారు ఓకే. ఇది అవకాశం ఉంది కాబట్టి నేను కింగ్ అయినా. లేకపోతే ఏంది పరిస్థితి? ఓ 10,000కో, 20,000కో జాబ్ చేసుకునే వ్యక్తిని ఈ టైంకి ఫ్రెష్ అప్ అయ్యి బయటికెళ్ళిపోవాలి. ఒకసారి ఊహించుకోండి. వెస్టీజ్ బిఫోర్ వెస్టీజ్, వెస్టీజ్ లేకపోతే ఏంది? కానీ టైమ్ గాని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా మీరొక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్నారు. విన్నింగ్ టీమ్ సిస్టమ్‌లో ఉన్నారు. ఒక మంచి ఆపర్చునిటీలో ఉన్నారు. వెస్టీజ్ అనే ఆపర్చునిటీ. ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత గూడా ఇంకా ప్రాబ్లమ్స్ చెప్పకండి. సార్ ఈ ప్రాబ్లమ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసేది సార్ అంటారు. నేనొక విషయం చెప్తా అండి. ప్రాబ్లమ్ లేని ప్లేస్ ఏమన్నా ఉంది అనంటే భూమి మీద ఓన్లీ శ్మశానంలో శవానికి మాత్రమే ప్రాబ్లమ్ ఉంటది. దానికి ఇంటి కిరాయి, ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక వర్డ్ అబ్జర్వ్ చేసినారో లేదో, చనిపోయిన తర్వాత రెస్ట్ ఇన్ పీస్, ఓం శాంతి, రెస్ట్ ఇన్ పీస్ అని పెడతా ఉంటారు. ఎందుకో తెలుసా మీ అందరికి? మీరు బతికున్నన్ని రోజులు పీస్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటది. పీసెస్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటది. ఆడింత, 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 ఆడింత అని టెన్షన్స్ ఎక్కువుంటాయి. అరే! ఉన్నన్ని రోజులు టెన్షన్ ఉంటది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటది. కానీ ఒకవేళ వెస్టీజ్‌లో మీరు సీరియస్‌గా చేయగలిగారనుకోండి, పీస్ ఆఫ్ మైండ్ ఉంటది గానీ, పీసెస్ ఆఫ్ మైండ్ టెన్షన్ లేదు. హ్యాపీగా ఆరాంగా చేసుకుంటూ వెళ్ళండి. కానీ ఈ బిజినెస్‌లో ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాం గదా! మరి ఎట్లా సంపాదిస్తుర్రు సార్? రూల్స్ ఫాలో అయినారంటే మీ అందరికి తెలుసు 10 కోర్ స్టెప్స్ అని. ఇప్పుడు లేడీస్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ అయిన కొత్తలో మీరు అందరి కాళ్ళైతే పట్టుకోవాలి. హస్బెండ్ కాళ్ళు పట్టుకోవాలి. హస్బెండ్ వాళ్ళ అమ్మ, నాన్న కాళ్ళు పట్టుకోవాలి. మీ అత్త, మామయ్య. తర్వాతొచ్చేసి మీ అమ్మ, నాన్న కాళ్ళు పట్టుకోవాలి. మీ హస్బెండ్ వాళ్ళ పాలోళ్ళందరి కాళ్ళు పట్టుకోవాలి. అందరు కాళ్ళు పట్టుకున్నా లాస్ట్‌కయితే అత్తగారింటికి పోకైతే తప్పాలి.
మీరు ఎన్ని జేసినా, ఏం జేసినా 10 కోర్ స్టెప్స్ చేయకుండా మీరు సక్సెస్ అయితారనంటే, అది నాకు తెలిసిన వరకు పాసిబుల్ అయ్యే విషయం కాదు. మరి 10 కోర్ స్టెప్స్ చేస్తే మరి ఇక్కడ అందరూ సక్సెస్ కావాలి గదా సార్! మరి కొంతమంది ఎందుకు సక్సెస్ అయితున్నారు? అంటే దీనికి కొన్ని రీజన్ జెప్తా. నేను ఆల్రెడీ సీడీలో చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత ఏమైపోతదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే ఎవరి పేరు తీసుకోవాలో నాకు అర్థమైతలేదు మళ్ళీ. ఎవరి పేరని తీసుకుంటే 'శంకర్ సారే' తీసుకోమంటారా? చేయెత్తుండు గానీ, సరే సార్ మిమ్మల్ని ఉద్దేశించని కాదు. జస్ట్ ఎగ్జాంపుల్ గురించి మాత్రమే చెప్తున్నా. ఏమైపోతదంటే ఇప్పుడు నేను 'శంకర్ సార్‌ని' నేను బిజినెస్ తీసుకొనొచ్చిన. తీసుకొనొచ్చిన తర్వాత నేను స్టార్‌లో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. జస్ట్ ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నా. ఆహ్, నేను స్టార్ ఉన్నా. స్టార్‌లో ఉన్నప్పుడు 'శంకర్ సార్' స్టార్ట్ జేసినారు బిజినెస్‌ని. స్టార్ట్ చేసిన తర్వాత కష్టపడ్డారు, కష్టపడ్డారు, కష్టపడ్డారు. 2 మంత్స్ తర్వాత బ్రాంజ్ అయినారు. తర్వాత ఇంకొంచెం ఎక్కువ కష్టపడ్డారు. వచ్చే నెల తర్వాత సిల్వర్ అయినారు. తర్వాత గోల్డ్, తర్వాత స్టార్. నేను స్టార్ అయి ఉన్నా, శంకర్ సార్ స్టార్ అయి నేను తీసుకొచ్చిన వ్యక్తి కూడా స్టార్ ఉన్నాడు. ఇద్దరం ఒకే స్టేజ్ పైన ఉండేసరికి ఏమైపోతదంటే, లోపల ఒక ఈగో అడ్డం వచ్చేస్తదనమాట. అన్ని రోజులు లోపల దాక్కొనుంటాడు. ఎప్పుడైతే ఈ అప్ లైన్, డౌన్ లైన్ పిన్ ఈక్వల్‌గా ఉండి, ఇన్‌కమ్ కూడా సేమ్ మ్యాచ్ అయిపోయిందనుకోండి, అప్పుడు లోపల ఒక ఈగో స్టార్ట్ అయితది. ఏంది అప్ లైన్ మాట ఇనేదేంది? నేను స్టారే, ఆయన స్టారే. ఈ ఈగో వస్తది చూసినారా? అది ఎప్పుడైతే వస్తదో, నాకు తెలిసినంత వరకు మీ పతనం అంటే మీరు సక్సెస్ కావడానికి ఎట్లయితే ఒక పాయింట్ అనేది ఎట్లుంటదో, మీరు పతనం కావడానికి గూడా ఈగో అనేది ఫస్ట్ పాయింట్. టీమ్‌లోకొచ్చిన తర్వాత గూడా కొన్ని కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే ఆహ్, నాకు చాలామంది అంటే చాలా సందర్భాలు జీవితంలో జరిగినయి. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. నా మైండ్‌లో గూడా అట్లాంటి ఆలోచన వస్తుండేనమాట. నేను బిజినెస్ బంద్ చేద్దాం. ఎందుకు బంద్ చేద్దాం అంటే, నేను పని చేస్తే మా అప్లయన్స్ ఎక్కువొస్తుంది. ఒక్కసారి సింపుల్ లాజిక్ ఆలోచించండి. వెస్టీజ్ బిజినెస్ అంటే ఏందసలు? ఒక కింద వ్యక్తిని మనం ఆ డౌన్ లైన్ పైకి తీసుకొనొస్తే మనం పైకొస్తాం అప్ లైన్. అంతే గదా! నేను జేస్తే స్టార్ అయినడు. నేను జేస్తే డైమండ్. నేను జేస్తే క్రౌన్ అయినడు. నేను జేస్తే చెక్కొస్తుంది. సరే. నువ్వు జేస్తే అంటే నీ అప్ లైన్ చెక్కొస్తుంది. మరి నువ్వు స్టార్ గావాలంటే నీ కిందోళ్ళు పని జేస్తేనే గదా! నువ్వు ఒక్కనివి పని చేస్తే గాదు గదా! ఈ లాజిక్ ఎందుకు మిస్ అయితున్నారు? ఇంకొంతమంది అంటుంటారు. సార్ అస్సలు హెల్పింగ్ నేచర్ లేదు సార్ మా అప్లైన్‌కి. అస్సలు అప్లైన్‌కి హెల్పింగ్ నేచరే లేదు. ఒకసారి ఆలోచించండి. హెల్పింగ్ నేచర్ లేకపోతే మీ అప్లైన్ ఎట్లా సక్సెస్ అయితాడు? నువ్వెట్లా సక్సెస్ అయితావు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా. నేను సిల్వర్ గావాలంటే నా కింద ఉన్న ఒక వ్యక్తిని నేను బ్రాంజ్ జేస్తే నేను సిల్వర్ అయితా. నేను గోల్డ్ గావాలనుకుంటే ఇద్దరు వ్యక్తులు బ్రాంజ్ జేస్తే నేను గోల్డ్ అయితా. అంటే దీని అర్థం ఏంది? కింద ఉన్న వ్యక్తులు పైకి తీసుకొస్తేనే గదా మనం సక్సెస్ అయ్యేది. సో, ఈ ప్రాసెస్‌లో నేనేమంటున్నా అంటే, మనం జేస్తే అప్లైన్‌కొస్తదని కాదండి. ఇది ఒక బిజినెస్. ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్. ఇదొక సిస్టమ్. ఇక్కడికొచ్చిన తర్వాత ఎన్నో సందర్భాలు మొత్తుకుంటా ఉంటాయి. ఏమనంటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు అప్ లైన్, డౌన్ లైన్ మధ్యన గూడా చాలా క్లషెస్ వస్తా ఉంటాయి. అరే! అది కామన్ భూమి మీద ఉన్నంత వరకు ఏదో ప్రాబ్లమ్ ఏదో అది పర్సనల్ విషయం గావచ్చు, లేకపోతే బిజినెస్ విషయం గావచ్చు, ఏదో ప్రాబ్లమ్ వస్తది. నేను నిన్న గూడా ఎన్నో సందర్భాల్లో మీటింగ్‌లో గూడా చెప్పిన. ఆ! ఒక్క నిమిషం సార్. యెస్. వాయిస్ క్లియర్ ఉంది గదండీ! ఆ! యెస్ సార్. యెస్ సార్. వాయిస్ క్లియర్ ఉంది గదా! సో, నేనేమంటున్నా అంటే అది బంద్ జేయండి. సో, ఈగోలు ఏవైతే ఉన్నాయో ఈగోలు బంద్ జేయండి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆహ్, మీకు అర్థమయ్యేటట్టే జెప్పాలంటే అర్థమయ్యేటట్టే జెప్తా. ఇప్పుడు 'శంకర్' సార్ ఉన్నారు. ఇప్పుడు 'శంకర్' సార్ నేను బిజినెస్ బాగా బిల్డ్ జేస్తున్నాం. చాలా సీరియస్‌గా బిల్డ్ జేస్తున్నాం.
సంథింగ్ ఏదో చిన్న ప్రాబ్లమ్ వచ్చి పర్సనల్ లేకపోతే బిజినెస్ సంబంధించిన ఏదో ప్రాబ్లమ్ వచ్చి శంకర్ సార్‌తో నేను మాట్లాడతాను. నాతోని శంకర్ సార్ మాట్లాడతారు. ఇది అయిపోయేసరికి ఏమైపోతదంటే, కొంతమంది ఎవరైతే ఉన్నారో, పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హమ్మయ్య! వీళ్ళు విడిపోయిర్రు నాయన. ఇన్ని రోజులు కలిసున్నారు, విడిపోయినారు. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసునా? ఈళ్ళు ఈళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. ఈళ్ళ ఫ్యాన్స్ అంటే నేను మాట్లాడితే కొంతమందికి నచ్చుతది. శంకర్ సార్ మాట్లాడితే కొంతమంది నచ్చుతది. దాస్ సార్ మాట్లాడితే కొంతమంది నచ్చుతది. శ్రీనివాస్ సార్ కొంతమంది నచ్చుతది. ఇలా ఫ్యాన్స్ విడిపోతారనమాట. యెస్. మా శంకర్ సార్, మా అప్‌లైన్, మా గ్రేట్ అప్‌లైన్, మా మెంటర్ అని ఇక్కడ కొంతమంది డివైడ్ అయితారు. కొంతమంది మా ఆంజనేయులు సార్ గ్రేట్ సార్, ఈయన తోపు, కింగ్ అని ఇక్కడ డివైడ్ అయితారు. అయిన తర్వాత ఈ కంబైన్డ్ ఉన్నప్పుడు జరిగిన ఏమైనా విషయాలు ఉంటాయి గదా! ఇక్కడ సైడ్ ఉన్నోళ్ళు ఇక్కడ చెప్పడం, ఇక్కడ సైడ్ ఉన్నోళ్ళు ఇక్కడ చెప్పడం స్టార్ట్ చేస్తారు. దీని ద్వారా ఏమైపోతదంటే రిలేషన్ బ్రేక్ అయిపోతది. ఇంకొక విషయం నిజం 100% ఫ్యాక్ట్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా 100% ఫ్యాక్ట్. హమ్మయ్య! వీళ్ళు విడిపోయారు. నేను మొన్న గూడా చూషిన ఎవరో ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన సినీ ఇండస్ట్రీ వాళ్ళు మరి ఎందుకు విడిపోయారో, ఏం జరిగిందో తెలీదు. ఏం జరిగిందో అక్కడ నాకు తెలీదు. కానీ కొంతమంది ఫ్యాన్స్ యెస్ నేను పలానా హీరో ఫ్యాన్. చూషినవారా మా హీరో సినిమా వస్తుంది. మేము తోపు. అసలు మా సినిమా గెలిపిస్తామని ఒకరు. ఆ ఫ్యామిలీని ఎదిరించి వీళ్ళెక్కడ గెలుస్తారని వీళ్ళొక సైడ్ ఈ ఫ్యాన్స్ కొట్టుకుంటా ఉన్నారు. కానీ తెలుసునా వాళ్ళిద్దరు వాళ్ళ ఇండ్లలో పార్టీలు చేస్తా ఉన్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. ఈ హీరోలిద్దరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫ్యాన్స్ కొట్టుకుంటా ఉంటారు. బుద్ధున్నోడెవడు నాకు తెలిసినంత వరకు అట్లాంటి పని చేయరు. ఫ్యాన్స్ ఇక్కడ ఈయన ఇంకొక విషయం మీటింగ్‌లలో గూడా ఏం జరుగుతుందంటే నేను చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటా. సో, నేనేం చేస్తున్నా అంటే నన్ను ఈ బిజినెస్‌కి శ్రీనివాస్ సార్ తీసుకొనొచ్చిండు. శ్రీనివాస్ సార్ తీసుకొనొచ్చిన తర్వాత ఏదన్నా కలిసి ఇద్దరం కలిసి ఒక మీటింగ్ పోయినం. పోయిన తర్వాత యెస్. నన్ను ఈ బిజినెస్‌కి పరిచయం చేసిన వ్యక్తి వడ్డెమాను శ్రీనివాస్ గారు గ్రేట్ గోయింగ్ వీఎంసీ మెంబర్. నెలకు 10,00,000 సంపాదించే వ్యక్తి. 2.5 కోట్లు పెట్టి ఇల్లు తీసుకుండు. ఇది అది అని చెప్పి చెప్తున్నా. అయిపోయిందా? ఇక్కడ ఖతం. కేల్ ఖతం దుకాణం. ఇక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే దాస్ సార్ నేను కలిసి మీటింగ్ పోతున్నాం ఏదైనా. మీటింగ్ పోయిన తర్వాత ఈ కళ్ళు ఇటు పెట్టి చూస్తాడు. మా అప్‌లైన్ ఉన్నాడా? లేడు ఈ మీటింగ్‌లో. చలో ఇప్పుడేం చేస్తాడు? దోష తిరిగేస్తాడనమాట. నన్ను ఈ బిజినెస్‌కి పరిచయం చేసిన వ్యక్తి మై గ్రేట్ అప్‌లైన్ పురుషోత్తమ దాస్ సార్, పూర్ణ మేడం నెలకు 20,00,000 సంపాదించే వ్యక్తి. వాళ్ళు లేకపోతే ఈ బిజినెస్‌లో లేనంట. ఈ కార్యకర్తలు గిట్ట పార్టీలు మార్చినట్టు నాకు అర్థం కాక అడుగుతా. అరే నేను ఏ మీటింగ్ అన్నా చూడండి. నాకు ఏ ప్రాబ్లమ్ నుండి అప్‌లైన్ డౌన్ అని నాకు నన్ను ఈ బిజినెస్‌కి పరిచయం చేసిన వ్యక్తి వడ్డెమాను శ్రీనివాస్. నెక్స్ట్ ఎవరైనా ఉంటే పురుషోత్తమ దాస్ సార్. థాంక్స్ టు ఆల్ ఎల్‌బోయస్. నువ్వు ఆయన మీటింగ్‌లో ఉండని ఇప్పుడు ఈ మీటింగ్ ఇనొచ్చు, ఇనకపోయిండొచ్చు. సో, ఇదొకటి జరుగుతా ఉంది. బాగా అబ్జర్వ్ చేస్తున్నా. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టమంటారు చూసినారా? ఇట్లాంటోళ్ళు ఉంటుంటారు. మీ టీమ్‌లో కూడా ఉంటుంటారు. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. ఎవరు మిమ్మల్ని పైకి తీసుకొనొచ్చినారు? ఎండనక, ఆ! చలనక, వర్షమనక ఎక్కడ పడితే అక్కడ మీ అబ్బాయిని తిరిగి ప్లాన్ చేసినా ఆయనను మర్చిపోతాం మనం. మై గ్రేట్ అప్లైన్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అప్లైన్? ఇంకోటి గూడా నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నా. ఈ అప్లైన్‌లు గూడా కొంతమంది నేను చెప్తుంటా. నేను ఒక దగ్గరికి ఒక వ్యక్తిని మీటింగ్‌కి ఇన్వైట్ చేషిన. చాలా పెద్ద టీమ్ ఉంది. ఇన్వైట్ చేషిన. చేసిన తర్వాత సార్ నాకు సైడ్ వేలు కంప్లీట్ చేసుకున్నాను సార్. నేను రాలేను సార్. నాకు అది సార్, ఇది సార్ రకరకాల రీజన్ చెప్పిన. చెప్పిన తర్వాత అట్లా ఒక 6 మంత్స్, 1 ఇయర్ చూసిన పెద్ద టీమ్ అయింది. చాలా పెద్ద టీమ్ అయింది. లక్షలలో పీవీ వస్తది. అయిన తర్వాత ఏదో చిన్న అప్ అండ్ డౌన్ మధ్యన క్లాషెస్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అప్పుడు ఈ అప్‌లైన్ బయటికెళ్ళిండు. అప్పటి వరకు చలి పెడుతుంది గదా! చెద్దర కప్పుకొని ముసుగేసుకొనున్నాడు. ఈ క్లాషెస్ వచ్చినాయి గదా! అప్పుడు బయటకొస్తది. యెస్! ఈ టీమ్ నేనే క్రియేట్ జేషిన. ఈ టీమ్ మొత్తం నా వల్లనే అయిపోయింది. ఇన్ని కార్లొచ్చినాయి నా టీమ్‌ల నేనే తీసుకొచ్చినా అంటారు. 'దిల్' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది చూడండి. స్టార్టింగ్‌లోనే ఒక వ్యక్తిని చంపేస్తే వాళ్ళ వారసులొస్తారు కొడుకులు. వచ్చి సార్ 4, 5 కోట్ల ప్రాపర్టీ సార్ కనీసం రూ. 1,00,00,000 ఇయ్యండి అంటే, ఎవరు మీరంటే, ఇట్లా సంగతి నేను వాళ్ళ కొడుకులం వారసులం అంటారు. అప్పుడు ఒక డైలాగ్ ఉంటది. ఏందంటే, "అరె బాబుజీ" పక్కనున్న విలన్‌తోని పట్టుకొని "అరె బాబుజీ ఒక వ్యక్తి 24 గంటల్లో 20 గంటలు కష్టపడి, 4 గంటలు మాత్రం నిద్రపోయి, ఆ! ఈ ఉన్న లేనంతా కష్టపడి బాగా డబ్బు సంపాదించిన తర్వాత వీడు ఎంజాయ్ చేయడు.
సంపాదించి పెట్టిపోతే వీళ్ళ కొడుకులు ఉంటారే, వాళ్ళు 20 గంటలు నిద్రపోయి 4 గంటలు ఎంజాయ్ చేస్తూ వీళ్ళకి వారసులం వాళ్ళకి వారసులం అని చెప్పుకొని తిరుగుతా ఉంటారా. పదవులకి ఏమంటారు, పదవులకి రాజకీయానికి మాత్రమే వారసత్వం ఉంటది. కష్టాలకు ఎవరు రారు. ఇక్కడ కూడా అన్ని సెట్ అయిపోయిన తర్వాత యెస్ మేమున్నాం, అప్లయన్స్ మేమున్నాం. ఇన్ని రోజులు ఏడికి పోయారు ఈ అప్లయన్స్? ఇంకొక విషయం, భజన రాయలు ఉంటారు బిజినెస్‌లో, భజన రాయలు. భజన రాయలు ఎట్లుంటారంటే, ఇది కూడా చెప్తా. ఒక్కసారి మనం పేరు పెట్టి పిలిచినామనుకో, సార్ అంటారు. అతి వినయం ధూర్త లక్షణం. అతి వినయంగా ఉంటారు చూసినావా? ధూర్తుని లక్షణం, ధూర్తుడు మూర్ఖుడు. ఈళ్ళేం చేస్తారంటే వినాయక చవితి ఉంటది గదా! వినాయక చవితి అప్పుడు వినాయకుడిని తీసుకొచ్చి మండపంలో పెట్టేసి దండాలయ్య, ఉండ్రాలయ్య, జయించయ్య దేవా అని ఈ పాటలు పాడుకుంటూ పొద్దున్నే లేచిందంటే ఏం భక్తి, ఏం పూజలు, ఏం పాటలు. గణేశుడు ఆ మండపం మీద కూర్చొని ఈ చేతుల లడ్డు, ఈ చేతుల ఆశీర్వాదం అబ్బా! ఏం చేస్తుర్రా నాయన నన్ను భజన చేస్తుర్రని చెప్పి ఒక సంతోషంతోని పొంగిపోతుంటారు. 9 రోజుల తర్వాత 9 రోజుల తర్వాత తీసుకపోయి మురికి గుంటలో ఏస్తా ఉంటారు. మురికి నీళ్ళలో. అప్పుడు వినాయకుడు అనుకోవచ్చు. అరే! ఇన్ని రోజులు పూజలు చేసిర్రు, దండాలయ ఉండ్రాలి అన్నారు. ఏమైపోయారా? తీసుకపోయి మురికి నీళ్ళలో ఏసిర్రు. ఈ భజన చేసేటోడిని ఎప్పుడు నమ్మొద్దు, గుర్తుపెట్టుకోండి. బిజినెస్‌లో 1% కూడా భజన చేసేటోడిని. మరి ఎవరిని నమ్మాలి? నువ్వు సమాజంలో బతకాలంటే 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి భజన చేయడం అన్నా రావాలి. లేకపోతే నటించడం అన్నా రావాలి. ఈ 2 లేకపోతే సమాజంలో బతకలేం. కానీ వెస్టీలో బతకాలంటే ఇంకొక మార్గం ఉంది. హానెస్టీగుండు. బస్ నీ పని నువ్వు చేసుకుంటూ ఎళ్ళిపోతుండు. నీరు పల్లెమెరుగు, నిజం దేవుడు ఎరుగు. నీ కష్టం చూసి భగవంతుడు సైతం నీకు సపోర్ట్ చేస్తాడు. అదైతే పక్కా. 100% చెప్తున్నా. భజన రాయలని నమ్మొద్దు. ఇంకొంతమంది రెచ్చగొట్టేటోళ్ళుంటారు. నేను చెప్పినా కదా ఇందాకనే. వీళ్ళు మా అప్లయన్స్. నేను ఈ అప్లయన్ మాట వింటా. నీకు అల్టిమేట్‌గా ఫైనల్ డెస్టినేషన్ ఏందంటే నీవు సక్సెస్ కావడం. నీ సక్సెస్ గ్రోత్‌కి ఎవరు పాటుపడుతున్నారో అది చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంది చెక్ చేసుకోండి. ఇవన్నీ మర్చిపోయి ఈ పాట ఇక్కడుంటే ఈ పాట, ఇక్కడుంటే ఈ పాట. అవి ఎప్పుడైతే చేస్తారో మీ బిజినెస్‌లో సక్సెస్ గ్రోత్ ఉండదు. నేను చెప్తున్నా గదా! నేను ఇల్లు కడుతున్నా. చాలా మంది సజెషన్ ఇస్తుర్రు. నువ్వే ఇటుకలు తెచ్చుకో, ఇవే కట్టుకో, లేకపోతే ఒక కాంట్రాక్టర్‌ని పెట్టుకో, లేకపోతే ఇది చెయ్యి, అది చెయ్యి, దగ్గరుండి కట్టించుకొని చాలా మంది సలహాలు ఇస్తున్నారు. 10 మంది 10 రకాల సలహాలు ఇస్తున్నారు. కన్‌ఫ్యూజ్ అయిపోయినా. అని మీరు అనుకుంటున్నారేమో. అస్సలు కన్‌ఫ్యూజన్ కాలే. ఎందుకంటే నాకు తెలుసు 10 ఏండ్ల నుంచి ఎవరి మాట ఇనాలో, ఎవరి మాట ఇనొద్దు. ఇక్కడ కూడా సక్సెస్ కావాలంటే ఒక రైట్ లీడర్, ఒక రైట్ మెంటర్‌షిప్, ఒక వ్యక్తిని పట్టుకొని పని చేయండి. ఒక రైట్ మెంటర్‌షిప్, రైట్ లీడర్ అంటే ఏదైనా మీటింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ మీటింగ్ ఉంది. ఏదో ఒక్కసారి పోస్టర్ ఏసేస్తాం అయిపోయింది. ఇంక తర్వాత అస్సలు 1% కూడా అక్కడ రాదు. హమ్మయ్య! ఒక్కసారి పోయొచ్చురా నేను అక్కడ చేసిన. అది కాదు. నువ్వు ఈరోజు ఈ పొజిషన్‌లో ఉండాలంటే ఎన్ని మీటింగ్ మీ అప్‌లైన్‌కొచ్చు. అప్‌లైన్ మీద డిపెండ్ కావద్దు. మళ్ళీ చెప్తున్నా. అప్‌లైన్ వస్తే బావుండు. అప్‌లైన్ వస్తే ప్లాన్ చెప్తే అయిపోతది. ఆయనొచ్చి చెప్తేనే సక్సెస్ అయితది. ఆయనొచ్చి చెప్తేనే జనాలొస్తారని. మనం సినిమా ప్రపంచంలో లేము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సినిమా ప్రపంచంలో లేము. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, సినిమాలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుంటారు. హీరో ఇంతే ఉంటాడు. హీరో ఇంతే ఉంటాడు. విలన్ ఇంతుంటాడు. ఈ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఇంతింతుంటారు. కానీ హీరో వచ్చి తలవారు తీసుకొని పొడిస్తేనే మనకు విలన్ ఏమంటారు, విలన్ పొట్ట లోపల కత్తి దిగుతది. హీరో వచ్చి పొడిస్తేనే దిగుతది. ఆ పక్కనోళ్ళు ఎవ్వరొచ్చినా కాదు. హీరో కోసం ఎదురు చూస్తారు క్యారెక్టర్ ఆర్టిస్టులు. కానీ కాదు. ఇక్కడ ఒకవేళ వెస్టీలో మీరు బాధ్యత తీసుకోగలిగితే గనుక మీ లైఫ్‌లో మీరే హీరో. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు. లైఫ్ చాలా చిన్నదండి. నేను మళ్ళీ చెప్తున్నా. ఏదో ఇంకో వేల సంవత్సరాలు బతుకుంటాం. మనం అయింది 30 గదా! సుమారుగా ఇంకా 9,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు బతుకుంటామని చాలా మంది ఇంక అనుకుంటున్నా ఉన్నారు. లేదండి. నాకు తెలిసిన మనిషి జీవితం 50-60 ఇయర్స్. మీ అదృష్టం బాగుంటే తర్వాత బతికినా కూడా దానికో వాల్యూ ఉండదు. ఆల్రెడీ 30, 40 సంవత్సరాలు అయిపోయింది. ఇంకెన్నేళ్ళు బతుకుతాం మహా అయితే? 30, 20 ఇయర్స్ అంతకు మించి అయితే బతకలేం. ఆల్రెడీ పుట్టినప్పుడు ఏడుస్తివి. స్కూలుకి పోయేటప్పుడు ఏడుస్తివి. కాలేజ్‌కి పోయేటప్పుడు ఏడుస్తివి. జాబ్‌కి పోయేటప్పుడు ఏడుస్తివి. మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏడుస్తివి. పోయినప్పుడు కూడా ఈ జీవితంలో, ఈ మధ్యలో ఉన్న జీవితంలో ఎప్పుడు నువ్వు నవ్వింది జెప్పు? ఏ రోజైనా నవ్వినావా?
నాగేశం ఒకే ఒక్కసారి నవ్వుంటారు. ఫోటోగ్రాఫర్ స్మైల్ ప్లీజ్ అంటారు చూసినావా పెళ్ళిళ్ళలా? ఇంక అప్పుడే ఆఖరి నవ్వు నాకు తెలిసినంత వరకి. ఎన్ని రోజులు ఏడుస్తా బతుకుతారు ఇంకా? ఎన్ని రోజులు ప్రాబ్లమ్ చెప్తారు? 2 ఏళ్ళు గట్టిగా వెస్టీ బిజినెస్ చేయండి. సిస్టమ్‌తో కూడిన వెస్టీ బిజినెస్ చేయండి. 2 ఏళ్ళు 2-5 ఇయర్స్ గేమ్ ప్లాన్. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ నువ్వు బతుకుతావా? మిగతా 15 ఏళ్ళు ఎంజాయ్ చెయ్యి. నువ్వు తిన్నదే తిండి, తాగింది తాగుడు, ఆడింది ఆట, పాడిందే పాట. నీ ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చెయ్యి. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం గట్టిగా పని చెయ్యి. ఈ 5 ఏళ్లలో చుట్టాలు, దోస్తులు, దావతులు, పండుగలు, ఫంక్షన్‌లు, పబ్బాలు, సినిమాలు ఇవన్నీ బంద్ చేయండి. దేనికి అక్కరొస్తాయి ఇవి? నేను వెస్టీజ్‌కొచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత కార్ తీసుకున్న తర్వాత ఫంక్షన్‌కెళ్ళా. అప్పటి వరకు ఏ ఫంక్షన్ ఎవ్వరు పిలిచినా లేదు నేను బిజీగా ఉన్నా. నేను బయటున్నా బిజీగా ఉన్నా. పోవాలని నాకే ఉంటది. కానీ ఏ ఫంక్షన్‌లకెళ్ళొద్దు. ఇది చేస్తే మీరు 100% సక్సెస్ అయితారు. నేను ఇంకొక విషయం ఏందంటే, ఈ అప్‌లైన్, డౌన్‌లైన్ మధ్యన ఇవి మళ్ళీ చెప్తున్నా. ఇవి కొన్ని బంద్ చేయండి. ఇవి అక్కర్రానివి. తర్వాతొచ్చేసి మనకు మీటింగ్‌లో గూడా మీరు చాలా అదృష్టవంతులు. మీటింగ్ అని ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటా గదా! ఈరోజు ఇంత పెద్ద బిజినెస్ కావడానికి మీటింగ్ గూడా చాలా పెద్ద ప్రయారిటీ. ఇప్పుడు నేను ఎందుకు ఈ పాత కంపెనీ గురించి మళ్ళీ గుచ్చి ఎందుకు చెప్తున్నా అంటే, అరే మేము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. మీకు దీనితోని కంపేర్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మాకు పాత కంపెనీలో ఉన్నప్పుడు అంజనా ఫంక్షన్ అని ఒక మీటింగ్ హాల్ ఉంటుండే దిల్‌షుక్ నగర్‌లో సాయిబాబా టెంపుల్ దగ్గర. ప్రతి శనివారం అయిందంటే డ్రెస్ కోడ్ నీట్‌గా యేసుకొని అక్కడికి పోవడానికి నేను ఉండేది చంపాపేటలో. దిల్‌షుక్ నగర్‌లో మీటింగ్ హాల్. అక్కడికి పోవడానికి ఒకవేళ బస్సుకి పోతే సుమారుగా రూ. 20, 30 ఖర్చు. కానీ చుట్టూ తిరిగి పోవాల్సుంటది. ఎల్బీ నగర్ అదంతా తిరిగి పోవాల్సుంటది. ఒకవేళ బండి మీద పోవాలంటే రూ. 50 పెట్రోల్ అవసరం పడతాయి. అక్కడికి పోయిన తర్వాత ఎంట్రీ ఫీజు రూ. 50 టికెట్. ఇప్పుడు చూడండి ఆ రూ. 100 నా దగ్గర లేవు వారానికి. నేను ఎవరినో ఒకరిని అడుక్కోవాలి వారం. ఆ మీటింగ్ అంటే ఇంట్రెస్ట్. ఎవరన్నా పొరపాటున ఒక వారం 50 దొరికినాయి అంటే గనక నాకు బండిలో పెట్రోల్ పోయించుకునే దానికన్నా 11 నంబర్ బస్ ఎక్కేటోన్ని మీటింగ్‌కి. ఏడ దొరుకుతాయి సార్ ఈ బస్ ఏ బస్ స్టాప్‌లో ఆగుతదని మీరు అనుకోవద్దు. అది మన కాలనీ. చేతిలో ఒక డైరీ పట్టుకొని, జేబులో ఒక పెన్ పెట్టుకొని, చంపాపేట నుంచి దిల్‌షుక్ నగర్ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. 4.5 కిలోమీటర్లు. మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4.5 కిలోమీటర్లు నడుచుకుంటూ అంటే రాను పోను 9 కిలోమీటర్లు. 8 సంవత్సరాలు నడిచినట్ల. ఈరోజు మీకు అట్లాంటి ప్రాబ్లమ్ ఏమైనా ఉందా మీటింగ్‌కి రావాలంటే? మీకు నియర్ బై ఏడ పడితే ఆడ మీటింగ్‌లు జరుగుతున్నాయి గదండీ! మీరెంత అదృష్టవంతులు. కార్ ఉంది, బండి ఉంది, బండిలో పెట్రోల్ ఉంది, జేబులో పైసలున్నాయి, మీకో డ్రీమ్ ఉంది. అంగట్లో అన్నున్నా అల్లుడి నోట్లో శనున్నట్టు అన్నిటికని మీకున్నా గూడా ఎందుకు బిజినెస్ చేస్తే అన్నిటికన్నీ వస్తున్నాయి గదా! కాబట్టి అది పక్కన బంద్ చేయండి. ఇంకొక విషయం ఏందంటే ఈరోజు మా చెక్కులు పెరగాలంటే ఇంకొక సీక్రెట్ మిషన్ 500 పీవీ. ఎవరైతే 500 పీవీ సెల్ఫ్‌గా తీస్తారో వాళ్ళ బిజినెస్ మొమెంటమ్ చాలా ఇంకా స్పీడ్‌గా పరిగెత్తుతా ఉన్నాయి. సో, ఇంకొంచెం స్పీడ్ పెంచండి. ఎవరితోని ఈగో వద్దు. ఎవరి మీద కోపాలొద్దు. ద్వేషం ఇవన్నీ పక్కన రాక్షసుల లక్షణాలు. హ్యాపీగా కరుణామయుడు అంటారు చూసినా హ్యాపీ క్రిస్మస్ అందరికి. క్రిస్టియన్ సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్ ప్రతి ఒక్కరికి. సో, ఎప్పుడు ఇట్లనే ఉండాలి మీ చేతులు. ఆల్‌వేస్ బీ హ్యాపీ. కూల్‌గా ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఇంత ఎమోషన్ చెప్తున్నా అంటే ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడుతున్నాం గదా! ఎందుకు ఇంకా సక్సెస్ అయితలేం అనేది ఒక ఫీలింగ్. సో, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. అండ్ మీ అందరికి చెప్పేదేందంటే చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. చాలా మంచి సిస్టమ్‌లో ఉన్నాం. ఈ ఏం బిజినెస్ ఇది బిజినెస్ అన్న ఇది బిజినెస్ అంటే గూడా నాకు నమ్మబుద్ధి అయితలేదు. ఆడుతూ, పాడుతూ, వాడుతూ, పాడుతూ మీకేమైనా టైమింగ్స్ ఉన్నాయా? ఏమైంది శంకర్ గారు ఈరోజు ఆఫీస్‌కి రాలేదు. ఇంకా 7:30, 8 అయితుంది. ఇంకా బయటికెళ్ళలేదు. చలో బయటికెళ్ళండి. ఏ బాస్ ఫోన్ చేసేటోళ్ళు లేరు గదా! పొద్దున లేసి మంచిగా నీట్‌గా ఫ్రెష్ అప్ అయ్యి, టైం చూసుకొని, పిల్లల్ని పంపించి, మీరు వండుకొని, తినేసి, మీ మంచి ఫుడ్, మంచి క్వాలిటీ ఫుడ్ తినేసి, బయటికెళ్ళి 4 ప్లాన్లు చెప్పుకొని, మళ్ళీ ఆరాంగా వైఫ్ అండ్ హస్బాండ్ కార్‌లో వస్తే ఎంత హ్యాపీగా ఉంటది. ఈరోజు శంకర్ సార్, నళిని మేడం చూస్తే నాకు హ్యాపీగా అనిపిస్తది. చిలక గోరింకలంటే సినిమాలలో చూసినా గాని నేను డైరెక్ట్‌గా ఎప్పుడు చూడలే. నేను సినిమాలలో బయట నిజ జీవితంలో చూసినా గూడా 'జీవిత రాజశేఖర్' గారిని చూసినోటి సినీ ఇండస్ట్రీలో. ఎక్కడ పోయినా వైఫ్ అండ్ హస్బాండ్ పోతారు. కానీ ఈరోజు నళిని శంకర్ గారు నిజంగా ఎక్కడ పోయినా గూడా కార్‌లలో పోతూ, వాళ్ళ బిజినెస్ షేర్ చేస్తూ, ప్రాబ్లమ్ షేర్ చేస్తూ, ఇది ఇక్కడైతే ఎందుకంటే వైఫ్ అండ్ హస్బాండ్ కలిసి చేస్తే కథ వేరే ఉంటది. ఎవరికైనా చిన్న పిల్లలున్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నో ప్రాబ్లమ్. వైఫ్‌ని ఇంటి దగ్గర ఉంచండి. హస్బాండ్ ప్లాన్‌కెళ్ళండి.
సో అట్లా చేయండి, దుమ్ము దులుపుదాం. ఓకే, నేను మాక్సిమం అన్ని విషయాలు కవర్ చేసినాను అనుకుంటున్నాం. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ మనం వేరే జూమ్లో కలుద్దాం. కానీ నేనున్న హెల్ప్ చేయడానికి, ఎవరి గురించి పట్టించుకోకండి. నేనున్నా అంటారు చూసినారా, ఏడివైనా కూడా మీ వెనకాల నేనున్నా. మీరు ఏం ఓన్లీ కష్టం మాత్రమే చేయండి, ప్లాన్ మాత్రమే చెప్పండి. ఫలితం భగవంతునికి వదిలేసేయండి. వస్తుందా రాదా, వస్తుంది. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికి. నేను మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించినవి కావు. ఎవరన్నా నన్నే ఉద్దేశించి ఎవరు అనుకోవద్దు. ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితాలు కాదు, ఎవరిని ఉద్దేశించినవి కూడా కావు. కాబట్టి కొంచెం స్పీడ్ పెంచండి, దుమ్ము దులుపుదాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మాకు మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. నిజంగా నేను డబ్బా కొట్టుకోవడం కాదు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది, ఎక్కడ పోయినా సరే మీటింగ్ లో నాకు 3 దేవుళ్ళు, నిజంగా దేవుడు వచ్చి గజాలు అట్టుకొని రాలే. నాకు ఆ రోజు కనుక గీతా మేడం, సంధ్యా మేడం, ఆంజనేయులు సార్ మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పిన కనుకనే నేను ఈ స్టేజ్ లో ఉన్నా. నిజంగా వాళ్ళు చెప్పకపోయి ఉంటే కనుక నేను ఎక్కడుందనో ఏమో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. 100% నేను ఎక్కడ పోయినా చెప్పుకుంటా, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అప్లయన్స్, థ్యాంక్ యూ పేరెంట్స్ అని. 3వ స్థానం ఎవరికి ఉందనంటే అప్లయన్స్కే. నిజంగా నేనైతే 100% నేను కాళ్ళకు సబ్మిట్ అయిపోయినా. వాళ్ళు ఏది చెప్తే అది చేసిన కాబట్టి సక్సెస్ అవ్వగలుగుతాను. ఇలా సార్ ఇవన్నీ చెప్పింది కదా, ఇవన్నీ చేయగలిగింది చేయబట్టే ఇలా 31 lakhs పెట్టి స్కోడా స్లావే కార్ 2 కార్ తీసుకోవడం జరిగింది సారు. ఇలా 2.5 కోట్లు 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టగలుగుతుంటారు సారు. నిజంగా అవన్నీ ఖచ్చితంగా మనకు కూడా సాధ్యమైతాయి 100%. నిజంగా సార్ మీరు చెప్పే మాటలు వినే నిజంగా నేనైతే చాలా వరకు నిజమే కదా, ఇవన్నీ నిజమే కదా అనుకొని నేను ప్రతి ఒక్కటి మీరు ఏం చెప్పారో అది నేను మార్చుకున్నా. నేను అప్పుడున్న మనిషిని వేరే, ఇప్పుడున్న మనిషిని వేరే. అప్లైన్ సబ్మిట్ అయ్యి అప్లైన్ ఏది చెప్తే అది విన్న కనుకనే ఈ రోజు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ నాలెడ్జ్ సార్. ఈ రోజు మంచి సెషన్ ఇచ్చారు మాకైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మాట్లాడించిన క్లోజ్ చేయండి సార్, టైం చాలా ఎక్కువైంది కదా సార్. ఆంజనేయులు సార్. సార్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి స్టార్ అండ్ అబవ్ ఎవరైనా లీడర్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడింది, లేదంటే ఆల్రెడీ 7:50 అవుతుంది కాబట్టి టైం అయిపోతుంది, చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్, స్టార్ అండ్ అబవ్ లీడర్స్ మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లీడర్స్ ఓన్లీ స్టార్ అండ్ అబవ్.